ఒక వేటగాడు అడవికి వెళ్ళాడంట, ఒక పులి పిల్లని తెచ్చుకున్నాడు. చిన్న పిల్ల, పులి పెద్ద పులిని చంపేశాడు, చిన్న పులి పిల్ల దొరు పొట్ల దాని పక్కన ఉండిపోయింది. దాన్ని ముద్దుగా ఉందని తీసుకొచ్చాడు. ఆ వేటగాడు కొడుకు ఇచ్చాడు. వేటగాడు కొడుకు దాన్ని ఆడుకుంటున్నాడు. ఊరోళ్ళు అందరూ వచ్చారు. రేయ్, ఏం పనిరా బాబా, అది పులి పిల్ల, దయచేసి దాన్ని తీసుకెళ్ళి అడవిలో వదిలేయి, అది ఎంతైనా ప్రమాదం అని. కానీ వేటగాడు వినలా. మా అబ్బాయికి అది ఆడుకుంటుంది తెలుసు, కాబట్టి మా అబ్బాయిని ఆడుకోనివ్వండి, అది పులైనా సరే దాన్ని పిల్లి చేయగలను, నేను దాన్ని ఎలా అయినా సరే మార్చుకోగలను, దాన్ని ఎలా అయినా సరే నేను వేటగాడిని, నాకు బాగా తెలుసు అని చెప్పాడట. పాపం తెలిసిన వాళ్ళు, పెద్దలు, కాస్తంత తెలివైన వాళ్ళు చెప్పారు, కానీ విన్నారా? వినలా. రోజులు గడిచినాయి. వేటగాడు కొడుకు పెరుగుతున్నాడు, ఆ పులి పిల్ల పెరుగుతుంది. ఒకరోజు ఏం జరిగిందంటే ఇద్దరు కలిసి పరిగెత్తున్నారు. పిల్లోడు పరిగెత్తుతూ కింద పడ్డాడు. మోకాల నుండి రక్తం గారుతుంది. ఎప్పుడైతే రక్తం గారుతుందో ఈ పక్కనున్న పులి పిల్ల ఏం చేసిందంటే ఆ పక్కన వెంటనే ఆ పిల్లోడి దగ్గరికి వచ్చి కారుతున్న రక్తాన్ని నాకింది. ఎప్పుడైతే రక్తాన్ని నాకిందో దాని జన్మతో ఉన్న క్రూరత్వం బయటకు వచ్చేసింది. అమాంతంగా మీదబడి పిల్లోని చీల్చేస్తుంది. పక్కన వాళ్ళందరూ చూసి అరుస్తున్నారు. కనుక ఈలోపు ఎవరో చెప్పారు, అయ్యా నీ కొడుకును పులి తినేస్తుందని. పరిగెత్తుకొని వచ్చాడు. వచ్చేసరికి జరగాల్సిందంతా జరిగిపోయింది. ఇప్పుడు ఏడుతున్నాడు. అయ్యా, మీరు అప్పుడు చెప్పినప్పుడు నేను విని దాన్ని అడవిలో వదిలేస్తే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. అనవసరంగా నిన్న జీవితాన్ని నా బిడ్డనే పోగొట్టుకోవాల్సింది. అప్పుడు ఏడుతున్నాడు. ప్రయోజనం ఏముందా? అప్పుడు ప్రయోజనం లేదు. నీ మాటలు నీ బిడ్డల హృదయాల్లో ముద్ర వేయండి నాయన. ఎవరెవరు ఎక్కడెక్కడుండి ఏ విధంగా పశ్చాత్తాపడుతున్నారో, నిజమే నేను అలాగా తండ్రిగా లేనే, నేను తల్లిగా లేనని పరీక్షించుకుంటూ ప్రార్థిస్తున్నా. మా ప్రియులను దర్శించండి నాయన, మా ప్రియులను మీరు దర్శించండి నాయన. తల్లులు తండ్రులను దర్శించండి అయ్యా, వారికి పశ్చాత్తాపం కలిగించండి. పిల్లల నాశనానికి కారకులు తల్లిదండ్రులు కాకూడదు. పిల్లల నాశనానికి తల్లులు తండ్రులు కారకులు కాకూడదు నాయన. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.